పెట్టు నువ్వు. ఎస్ ఎస్ వదిలేయాలి అంతే. జ్యూస్ వచ్చేస్తుంది. దీన్ని స్లో చేసుకుని ఇదిగో నాన్న నీకు తీసుకో ఐస్ క్రీమ్. బాగుందా? ఇంకో కప్ ఇవ్వరా మేడం? మా మామయ్య రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక బిజినెస్ చేస్తే బాగుండు, కొంచెం టైం పాస్ అయిన అవుతుంది అనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఎస్జీకే ఇండస్ట్రీస్. ఇప్పుడు వచ్చేది సమ్మర్, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. అవును, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు ఇక్కడికే జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం తిరిగి ఎక్కడ జాబ్ దొరికితే ఒక 10,000 నెలకు వస్తే చాలు అనుకున్న రోజులు. అప్పుడు జాబ్ స్టార్టింగ్ కోసము లైఫ్ కెరియర్ కోసం తిరిగినాను. ఇప్పుడు పాప మామయ్య రిటైర్మెంట్ తర్వాత ఒకటే ఫీల్ అవుతున్నాడు, బోర్ కొడుతుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది అంట కదా. సో మామయ్య సమ్మర్ వస్తుంది, సమ్మర్లో ఎక్కువ మంది ఏ బిజినెస్ చేస్తారు? షుగర్ కేన్, కొబ్బరి బొండాలు అలాంటివి. షుగర్ కేన్ ఎప్పుడైనా డిమాండ్లో ఉంటుంది. ఇక్కడ ఆ మిషన్లు చాలా ఫేమస్, నీకు తెలుసా? మొత్తం ఇండియా మొత్తంలో ఆటోమేటిక్ షుగర్ కేన్ మిషన్లు ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. మెకానికల్ ఇంజనీర్ అంటే అన్ని లోతు తవ్వి అన్ని కనుక్కొని వస్తాడు. ఓకే చూద్దామా ముందు మిషన్లు? మిషన్ చూసిన తర్వాత మనిషి ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ మిషన్లు ఉన్నాయి. నువ్వు మజా పోస్తే మజా ఐస్ క్రీమ్ వస్తుంది ఐస్ ఫ్లేక్స్ తోటి. నీకు పానీపూరి ఇష్టం కదా? పానీపూరి రోడ్డు మీద డస్ట్ తోటి వచ్చే పానీపూరి కాదు, అంటే వాళ్ళంతా ఇట్లా ఇట్లా చెమట కబ్బుతోటి చేసే పానీపూరి కాదు. మంచి మిషన్లు ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ ఫ్లేవర్స్లో నువ్వు తినొచ్చు. అంటే అప్పుడు తిన్నా కానీ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అవుతున్నాం కదా, పానీపూరి మిషన్లు కూడా ఉన్నాయి. కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. ముందు అన్ని చూద్దాం, మిషన్లు చూద్దాం, మనిషికి కూడా నేర్పిద్దాం మిషన్లు ఎట్లుంటాయో. ఓకేనా? యాక్చువల్గా మా మామయ్య రిటైర్ అయ్యారు, ఏదైనా బిజినెస్ ఐడియా కోసం అని చెప్పి నాకు ఇది బెస్ట్ అనిపించింది. సమ్మర్ వస్తుంది కదా, సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బయట మార్కెట్ కన్నా మీ మార్కెట్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుందా? ఇది మాకు మెయింటెనెన్స్ ఫ్రీ కావాలి. యాక్చువల్లీ చాలా బాగా చూస్ చేసుకున్నారండి. చాలా మిషనరీస్ ఎన్నైనా ఫ్యాక్టరీలు ఉండొచ్చు, బట్ ది బెస్ట్ మెషిన్ ఎస్జీకే మెషిన్స్ అండి. ఎందుకంటే మన ఇండియాలోనే యాక్చువల్గా తొలిసారిగా మనం పెట్టింది కూడా మనమే ఫస్ట్, కానీ హై క్వాలిటీగా మనం అమ్మేది ఎస్జీకే మిషన్స్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలంటే స్మాల్ బిజినెస్ ఏమైనా పెడుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, వాటి ముందు కూడా చెరుకు రసం పెట్టుకుంటే సమ్మర్లో మనం ఎంతో బాగా చక్కగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మీకు ఒక్క సమ్మర్లోనే మీకు ఈ షుగర్ కేన్ మిషన్, జ్యూస్ మిషన్ పెట్టుకున్నప్పుడు ఆ మిషన్ ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మీకు ఫ్రీగా మిషన్ కూడా ఉంటుంది, ఎంతైనా బిజినెస్ చేసి ఇంకొక స్టాల్స్ కూడా మీరు ఓపెనింగ్ చేసుకునేలా ఉంటుందండి. ఇప్పుడు బయట మిషన్ లో వాళ్ళు 2-3 సార్లు చేస్తారు కదా, ఇది ఓన్లీ వన్ టైం అండి. మీరు వన్ టైం, మళ్ళీ హైజీనిక్ కూడా, ఎట్లాంటి కూడా మీకు ఈగలు దోమలు లోపలికి వెళ్లకుండా కూడా ఎంతో చక్కగా ఇక్కడ అంత ప్రొటెక్షన్ ఉందండి. ఆ ప్రొటెక్షన్ వల్ల మీకు ఇది ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వన్ టైంలో వెళ్తుందో. ఇప్పుడు ఏంటంటే చాలా మంది యూజ్ చేస్తున్నప్పుడు చేతులు ఇరుక్కుపోవడం లాంటి భయం ఉంటుంది. ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తున్నప్పుడు మామయ్య ఒకవేళ తను చేయకపోయినా, ఒకవేళ మా వైఫ్ చేయాలనుకుంది అనుకో, లేడీస్ కొంచెం వీక్ ఉన్న వాళ్ళు, అదంతా ఈజీగా హ్యాండిల్ చేయగలమా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇది చాలా ఈజీగా లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా చాలా బాగా ఈ బిజినెస్ పెట్టుకుని చేస్తుంటారు. ఎలాగంటే జస్ట్ ఇది క్యాప్ ఉంటుందండి, దీంట్లో ఏం ఫింగర్స్ ఏం కూడా వెళ్ళవు లోపలికి. ఇట్లా తీయంగానే జస్ట్ ఫార్వర్డ్ అండ్ స్టాప్, రివర్స్ అండి. ఇలాగా దీంట్లో ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఒకవేళ బోర్డు దూరంగా ఉంది మీకు, అప్పుడు కూడా మీరు జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే అది బోర్డు ఆఫ్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఆఫ్ అయిపోయిందో మళ్ళీ రివర్స్ చేసుకుని మీరు ఏదైనా అట్లా తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ మీకు ఆపరేటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఆన్ చేయాలి, ఆన్ చేయగానే ఇది అవుతుంది. దెన్ వీ కెన్ స్టార్ట్. 2లో పెట్టగానే ఫార్వర్డ్లో ఉంటుందండి. జస్ట్ మీరు పెట్టండి సార్, ఎంత ఈజీగా పెట్టగలుగుతారని చూడొచ్చు. అంతే, వదిలేయండి సార్, వదిలేయండి, కొంచెం వెనక్కి ఉండండి సార్. అద్వితి నువ్వురా ముందుకి. ఇప్పుడు ఇది 0లో పెట్టి జస్ట్ రివర్స్ అండి. మళ్ళీ 0 ముందుకి వెనక్కి చేయొచ్చు మేడం. ఇప్పుడు ఆన్ చేయండి మేడం, 2లో పెట్టండి, అది మీరు ఈజీగా అంతే అండి. చాలా ఈజీగా మనము ఇక్కడ జ్యూస్ మేరకు ఎంత హైజీనిక్గా. ఓకే వెళ్ళండి. ఏంటి మనిషి మనిషి పెడతావా నువ్వు? చూడండి మేడం పుష్ చేయనక్కర్ లేకుండా జస్ట్ పెట్టంగానే మనిషి పెట్టు నువ్వు. ఎస్ వదిలేయాలి అంతే. జ్యూస్ వచ్చేస్తుంది. ఎంత ఎలా తీసారు, ఎంత అంటే మొత్తం జ్యూస్ అంతా కూడా మొత్తం వచ్చేసిందండి. ఏమీ లేదు ఇందులో, చూడొచ్చు మీరు పట్టుకోండి. ఇంకా ఏం లేదు, 0 ఉందండి. జ్యూస్ కూడా మీరు చూడండి, జస్ట్ మనం 2 కాళ్ళే పెట్టాము, ఎంత చక్కగా ఎంత ml జ్యూస్ వచ్చింది ఒకటి. మళ్ళీ నుగర్ కూడా మెయిన్ చూసేది మన కలర్ ఆఫ్ నుగర్, మళ్ళీ ఎంత చక్కగా నుగర్ వచ్చింది అన్నది చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇది చిన్న బేబీకి హైజీనిక్గా మనం ఇవ్వచ్చు. ఇది
ఓకే అంటే దాంట్లో డస్ట్ ఉంది. తాగేసాయి. ఓకే నేను వడగ సో నేను మెకానికల్ ఇంజనీర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు బాగా ఏమనిపించింది అంటే ఇది గేట్ డ్రివెన్ అడ్వాన్స్డ్ మిషన్స్, అది కేబుల్ డ్రివెన్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో గేట్ డ్రివెన్ ఇంకా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్. మీరు మొత్తం ఇండస్ట్రీలో చూసుకుంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం ఆటోమేటిక్ షుగర్ కేన్ మిషన్స్ ఇక్కడే తయారు చేస్తున్నారు. మాకు బాగా నచ్చి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని తీశాను. ఇది పెద్ద మిషన్ కదా, ఇది ఎంత కెపాసిటీ మిషన్ ఇది? ఇది 3000 గ్లాసెస్ వరకు మనం చేయొచ్చు పర్ డే 3000 గ్లాస్. ఇంత కాదు నా బిజినెస్ ఇంత లేదు, కొంచెం సింపుల్ గా చిన్నది కావాలంటే ఎగ్జాక్ట్లీ అండి ఇలా తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు. హాఫ్ HP నుంచి ఉంటాయి మనకి. అది వచ్చేసి మనకి 59,000 ఉంది. ఓకే, హాఫ్ HP ఇది 1 HP ఇది 1.5 HP. ఇవన్నీ కూడా 1.5 HP. చిన్న బేకరీ పెట్టుకున్నారు లేకపోతే కిరాణా షాపు, వాటి ముందు కూడా మనం ఇలాంటివి పెట్టుకోవచ్చు అండి. యాక్చువల్ గా చాలా ప్లస్ అవుతుంది. అటు చాలా మంది షాపింగ్ వచ్చి బయట ఇట్లాంటి తాగడానికి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ కస్టమర్స్ అంతా షుగర్ కేన్ కోసం ఎక్కువ వచ్చినట్టున్నారు కదా. షుగర్ కేన్ కోసం మళ్ళీ కొబ్బరి బొండాల మిషన్, మళ్ళీ ఐస్ ఫ్లేక్ అవన్నీ కూడా ఉన్నాయి. మోస్ట్ ఇప్పుడు సమ్మర్ కి పనికొచ్చే బెస్ట్ మిషన్లు అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. అవునండి. యాక్చువల్ గా మనకి మిషన్ లో ఏం తయారవుతాయి అంటే సార్ ఇగో రోలర్స్ అండి. యాక్చువల్ గా ఈ పార్ట్ చాలా మంచి, మనం ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి దీన్ని తయారు చేస్తామండి యాక్చువల్ గాని. అందులో ఈ CNC మిల్లింగ్ మిషన్ లోనే మనకి పార్ట్ గా రెడీ అవుతూ ఉంటాయండి. అది కూలెంట్ వస్తుందమ్మా. ఇక్కడ ఏంటంటే తెలుసా, చూడు ఇక్కడే మిషన్ తయారవుతుంది కాబట్టి మనకి తక్కువ దొరుకుతుంది. అంత ఇక్కడే తయారవుతుంది, బయట నుంచి ఏం అసెంబుల్ చేయట్లేదు. పిన్ని నేను మేమందరం మెకానికల్ ఇంజనీర్స్ కదా, నువ్వు మెకానికల్ చేస్తావా? ఈ CNC మిషన్లు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ షుగర్ కేన్ పార్ట్స్ ప్రతి పార్ట్ మనకి ఇలాగా అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అవుతూ ఉంటాయండి. ప్రతి పార్ట్ మనం ఇక్కడే తయారు చేస్తాం సార్. ఇక్కడ చూడమ్మా, అది మిషన్ ఫ్రిక్షన్ అవుతుంది కదా, వేడి అవుతుంది అని చెప్పి కూల్ చేస్తున్నారు. చూడది రౌండ్ తిరిగి అంతా కట్ చేస్తుంది, గ్రైండింగ్ అవుతుంది. లేత్ మిషన్ అంటారు దీన్ని, గ్రైండింగ్ మిషన్, సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చూడు ఓ అద్వితి, ఇక్కడ చూసినావా, ఇది ఆటోమేటెడ్ షుగర్ కేన్ మిషన్ ఒక్కటే కాకుండా దాంతోపాటు మొత్తం సెటప్ ఇట్లా కూడా తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే కొందరికి బండి ఇట్లా మొత్తం పెట్టాలి అని అనుకుంటే అది కూడా మొత్తం అసెంబుల్ అయ్యి ఫ్రిడ్జ్ తోటి సహా మస్తు అనిపించింది నాకు. అంటే మరీ ఒక్కొక్కటి తీసుకొని అసెంబుల్ చేసుకునే అంత ఓపిక లేదు అని అంటే ఇట్లా ఆటోమేటిక్ మిషన్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్, దాని తర్వాత సీల్ చేసుకొని లాక్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా సార్, ఇక్కడికి స్టాల్, ఇందులో చూడండి ఫ్రిడ్జ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇది ఫ్రిడ్జ్, ఇన్నర్ ఫ్రిడ్జ్, దెన్ మెషినరీ, మనకి మిషనరీ ఇట్లా మొత్తం మనకి ఇలాగా మనం ప్యాక్ లాగా ఫుల్ ప్యాక్ లాగా ఇస్తామండి విత్ మిషన్, ఫ్రిడ్జ్ అండ్ స్టాల్. ఇలా కూడా మనకి SGKలో తీసుకోవచ్చండి. అవునండి, ఫ్రిడ్జెస్ కూడా అండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. హైదరాబాద్ మీరు అంటే బయట మీరు వెళ్తారు, వేరే ప్రైజెస్ ఉంటాయి, బట్ ది బెస్ట్ ప్రైస్ మనది ఇక్కడ, చీపెస్ట్ బెస్ట్ ప్రైస్ ఇస్తామన్నమాట మనం. ఫ్రిడ్జ్ ఇక్కడే దొరుకుతుంది, మొత్తం సెటప్ ఇన్నే దొరుకుతుంది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మామే ఇష్టం, ఇక కావాలంటే పెట్టుకోమని. పానీపూరి తినాలంటే అక్కడ వెళ్ళేటప్పుడు ముందు ఆ సరౌండింగ్ హైజీనిక్ చెక్ చేసుకుంటాం కదండి. ఇవాళ రేపు ఆఫ్టర్ మీరు కరోనా చూస్తే చేతులు ముంచింది ఎవరో తినట్లేదు. అయితే ది బెస్ట్ మిషన్ SGK తయారు చేసింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఫ్లేవర్స్ ఉంటాయండి ఇక్కడ ప్రతి 4 ఫ్లేవర్స్ ఇక్కడ పెడతారు. జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడు ఉంది, మేడం గారికి ఇస్తాను నేను. ఏ ఫ్లేవర్ కావాలి, ఇక్కడ ఒకటి జల్జీరా, ఒకటి మింట్ ఉంది, అది మీరు తీసుకుని మీరే తినాలి మీ చేతులతో. ఎలా ఒకసారి పెట్టండి మేడం. ఇంతసేపు అద్వితి ఫేస్లో ఎనర్జీ చూడలేదు, బట్ ఈ పానీపూరి మిషన్ దగ్గర రాగానే ఎగ్జైట్ అయిపోయి ఉన్న పానీపూరీలన్నీ ఖతం చేసింది. అంటే చాలా మందికి మనలో బిజినెస్ పెట్టాలి అని అనుకుంటారు, అంటే పెద్ద పెద్ద డబ్బులలో చేయాలని లేదు, తక్కువ ఖర్చుతోటి ఏదైనా ఇట్లాంటి మిషన్ ఒక కిరాణా షాప్ ముందటైనా, షాపింగ్ మాల్లో అయినా, ఎక్కడైనా మీరు ఒకవేళ క్యాటరింగ్ బిజినెస్ చేద్దాం అనుకున్నా కానీ ఇలాంటివి తీసుకున్నారనుకో మీకు ఈజీగా వర్కౌట్ అవుద్ది. అంటే మీరు ఇప్పుడు షుగర్ కేన్, పానీపూరి చూసారు, ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ కోకోనట్ కటర్ అండి. యాక్చువల్గా ఏంటంటే 2 పీస్ లీటర్ వాటర్ అడుగుతారు కదా, అది ఎలా ఇవ్వచ్చు అన్న దాన్ని బట్టి మీరు ఇప్పుడు చూసారు, ఇది ఆన్లో ఉంది, జస్ట్ ఇక్కడ ఆన్లో పెట్టాము. ఇట్లా కొబ్బరి బొండం పెట్టగానే జస్ట్ లెగ్ ఆపరేషన్ అండి ఇది. ఇట్లా లెగ్తో మనం ఇట్లా ఆపరేట్ చేయొచ్చు. చూసావా, కట్ అయిపోయింది. ఇట్లా ఈ నీరు ఇట్లా వెళ్ళిపోతాయండి. నేను ఒకటి కొట్టాలా, మీరు ఒకటి కొట్టాలి. జాగ్రత్త సార్, మీరు అంతే మేడం, అట్లా మనిషి చూడు.
మళ్ళీ నొక్కే పెట్టాలండి పైకి లేస్తే వదిలేయండి. అంతే కింద అందులో ఇక్కడ మీరు చూడండి చక్కగా కట్ అయింది 2 పీస్. వాటర్ ఇందులోకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఫిల్టర్ అయిపోద్దండి. మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్టర్ ఉంటుంది, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఫిల్టర్ ఉంటుంది, అవుతుంది. నార్మల్ తీసుకోవాలంటే ఇక్కడికి వస్తుంది. ఇది ఆల్రెడీ మేము కూలింగ్లో కన్వర్ట్ చేసి పెట్టాము. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ ప్రెస్ చేస్తే యాక్చువల్గా సమ్మర్లో ఇట్లా చల్లగా ఉండే కొబ్బరి బొండం నీళ్ళు తాగాలని ఇష్టపడతారు. కూలింగ్ తోటి మీకు చిల్డ్ వాటర్ చూడండి మేడం. ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. మనం చాలా తక్కువ ఖర్చుతోటి ఒక మిషన్ తీసుకొని దాన్ని మనం మంచి వేలో యూజ్ చేసుకున్నాం అనుకో, 1 రూపీ పెడితే దానికి 10 రూపాయలు సంపాదించవచ్చు. అంటే చాలా మంది ఉద్యోగాలు లేవని బాధపడతారు, కానీ బిజినెస్ చేయడం బెస్ట్. నీకు ఐస్ క్రీమ్ కావాలి కదమ్మా? ఓకే, అయితే ఇది వచ్చేసి మనకి ఐస్ ఫ్లేక్ మిషన్ అండి. యాక్చువల్గా మనము ఏదైనా ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు చేశారు అనుకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఇది బాదాం మిల్క్ మీకు తెలుసు. దీన్ని జస్ట్ నేను ఓపెన్ చేసి దీంట్లో ఫ్లో చేస్తాను. సీల్ తీసి జస్ట్ ఇందులో వేస్తాము. ఇందులో వేయగానే మనకు ఇందులో మీరు ఐస్ క్రీమ్ ని ఎట్లా వస్తుంది చూడొచ్చండి. మా మానుషమ్మ ఈ మిషన్ ని చూడగానే తనలో ఒక చంద్రముఖిని చూశాను, ఫుల్ ఎంజాయ్ చేసింది. ఐస్ క్రీమ్ కావాలా మనిషి? దీన్ని స్లో చేసుకుని ఇదిగో నాన్న నీకు తీసుకో ఐస్ క్రీమ్. అది చూపించు, అది చూడు తీసుకో. ఇది ఐస్ క్రీమ్ నీకే. అది ఇంకో స్పూన్ ఇవ్వండి మేడం. బాగుందా? ఇంకో కప్ ఇవ్వరా మేడం? చల్ల ఉందా? బాదాం ఒకటే కాకుండా మాజా ఎనీ లిక్విడ్ ఎనీ మనం ఫ్లేవర్ పపాయ అట్లా తయారు చేసుకుని దేన్నైనా మనం ఐస్ ఫ్లేక్ ఇన్స్టెంట్ గా తయారు చేసి ఐస్ ఫ్లేక్స్ తీసుకోవచ్చండి. దీంట్లో మళ్ళీ మీరు ఇప్పుడు జ్యూస్ అనుకో, దీంట్లో మళ్ళీ మీరు గార్నిష్ కూడా చేసుకోవడానికి బాదాం పలుకులు కానీ ఇట్లా ఫ్రూట్ పలుకులు వేసి గార్నిష్ చేసుకోవచ్చండి. ఇదిగోండి సమ్మర్లో ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా అంటే వితౌట్ ఐస్ అట్లా తాగుతారు కదండి. అయితే చేతితో చేసేది ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకి ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము ఆరెంజెస్ ఉన్నాయి. ఈ ఆరెంజెస్ మనం ఇట్లా చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియా. అంటే ఆరెంజ్ పీల్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది, అది నాకు మంచిగా అనిపించింది. ప్లస్ జ్యూస్ క్వాంటిటీ కూడా బాగా వచ్చింది. డస్ట్ ఇక్కడ పడుతుంది, మనకి ఇందులో జ్యూస్ వస్తుందండి. పల్ప్ వచ్చేసి చక్కగా స్వీజ్ అయిపోతుందండి ఇక్కడ. దీన్ని ఇట్లా మనం తీసుకుని జస్ట్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది, ఇంకేం చేయక్కర్లేదు. నురుగు చూడు ఎంత తాగుదామా మనిషి, తాగుదామా? స్మెల్ చూడు. మామయ్య మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే వచ్చినాం, ఇక్కడే అన్నీ తయారవుతున్నాయి. బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకు తక్కువకు దొరుకుతుంది. మీ కళ్ళతోటి మీరు చూసి అంతా సమ్మర్లో మంచి బిజినెస్ ఆప్షను. షుగర్ కేన్ అనే కాదు, ఇంకా మిగిలిన పానీపూరి, కోకోనట్, ఆరెంజ్ జ్యూస్, ఐస్ క్రీము అన్నీ పనికొచ్చేటివి ఉన్నాయి. అన్నీ ఆటోమేటెడ్. ఒక్క మనిషిని మనం పెట్టుకున్నాం అనుకో అన్నీ హ్యాండిల్ చేయవచ్చు. ఇంకా డిస్కస్ మీకు ఏమైనా డౌట్ ఉందంటే నేను మాట్లాడతాను. డిస్కౌంట్ నాకనే కాదు, డిస్కౌంట్ ఈ వీడియో చూపిస్తే మీకు కూడా కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తాను. సో ఈ వీడియోని చూపించి మీరు కూడా డిస్కౌంట్ తీసుకోండి. రా మెటీరియల్ని ఫ్యాబ్రికేట్ చేసి వీళ్ళే మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ ఖర్చులో మనకి లభిస్తుంది. మీకు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. టెక్నికల్గా మాట్లాడితే గేర్ డ్రివెన్ మోడర్న్ మిషన్స్, సో బెల్ట్ డ్రివెన్ కాదు. సో బెస్ట్. మీకు ఏమన్నా మెయింటెనెన్స్లో ప్రాబ్లం వచ్చినా రిపేర్ చేయాలన్నా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి రిపేర్ చేస్తారు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. మీరే ఎస్జీకే ఇండస్ట్రీస్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి.